నగర్ మల్కాజ్గిరిలో ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్ మేరా యువ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆనంద్ బాగ్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సర్దార్ పటేల్ నగర్ వరకు యూనిటీ మార్చ్ లో పాల్గొన్నారు. భారతమాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన 150వ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అనేక మంది త్యాగాల ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. వారి త్యాగాలు మననం చేసుకోవడం మన కర్తవ్యం. 500 ముక్కలు చెక్కలుగా పరాయి పాలనలో మగ్గుతున్న భారతదేశాన్ని విలీనం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశభక్తిని పెంచాలి, దేశమంతా కలిసిమెలిసి ఉండాలనే భావన పెరగాలని ప్రధానమంత్రి గారు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ రన్ నిర్వహించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను 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 ఇంకా నెక్స్ట్ లైవ్ అయినా ఒక చెప్పండి. ఓకే మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో యువకులలో ఇలా ప్రజలలో స్వతంత్ర త్యాగాలను మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని త్యాగాలని మరొకసారి మననం చేసుకోవాలి. స్వతంత్రం కోసం ఈ జాతి వందల సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని 100,000 మంది భారతమాత ముద్దు బిడ్డలు తమ ప్రాణాలను బలిపెట్టి లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు జైళ్ళల్లో మగ్గి ఇవాళ మనం అనుభవిస్తున్న స్వతంత్రం ఏతుందో తెచ్చిపెట్టినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నలిగిపోయిన భారత జాతిని వందల సంవత్సరాలుగా పరాయి తురుష్కుల ఏలుబడిలో కుంగిపోయిన భారత జాతిని 500 పైచిలకు సంస్థానాలతో భారతదేశం చెక్కలు ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో అఖండ భారత్ని సాధించాలనేటువంటి సంకల్పంలో భాగంగా
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థలను విలీనం చేసి ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తా ఉన్నామో భారత పటాన్ని, భారతదేశాన్ని, ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం, వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది. కాబట్టి ఇవాళ భారత జాతి మరొకసారి భారత ప్రజల ఆనాటి భారత మాత బుద్ధి బిడ్డలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మననం చేసుకోవాలి, ఆ త్యాగాలను గుండెలు పెట్టుకోవాలి, దేశభక్తిని పెంచుకోవాలి, దేశాన్ని ఐక్యంగా నడపడంలో కథం నడవాలని చెప్పి ఇవాళ భారత ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ మల్కాయిరి అసెంబ్లీ స్థానంలో ఈరోజు ఎన్సిసి విద్యార్థులు ఇలా వందల మంది దేశభక్తుల యొక్క నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్లమెంటు పరిధిలో మా దగ్గర 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తిని దేశానికి చాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. ఆశ